హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ 5045D బండి అనమాట. అది కూడా 4 వీల్ ట్రాక్టర్ అని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూస్తే వెహికల్ యొక్క ప్రైజు, మోడల్, లొకేషన్, హెచ్పి, టైర్ కండిషన్, రీడింగ్ అన్ని డీటెయిల్ ఈ వీడియోలో అయితే తెలుస్తాయి అనమాట. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకోసం జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ అనమాట తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క వెహికల్ ఎక్కడుందో తెలియాలన్నా, అలాగే మీకు ఇంకా ఏమన్నా వెహికల్స్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకోసం నేను ఎక్కడి నుంచైనా సరే, మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా సరే మీకోసం వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు మీరు చేయాల్సిన సపోర్ట్ ఇది ఒకటే అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి జాండీర్ 5045D 4 వీల్ ట్రాక్టర్ అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2021 11 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. 2021 11 నెలలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారన్నమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 2 లేదా 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. పేపర్లు కూడా అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. పేపర్లు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు వంట అనేది. అలాగే వెహికల్ వచ్చేసి ఇది ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ అనమాట. ఫైనాన్స్ దగ్గర నుంచి ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా తక్కువ ప్రైస్కి అయితే వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. మరి ఇలాంటి వెహికల్ మీరు బయట మార్కెట్లో కొనాలనుకుంటే కొద్దిగా కాస్ట్ అయితే ఉంటుంది. పూర్తిగా చూడండి. లొకేషన్ దగ్గరలో ఉంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే బయట మార్కెట్లో ఎంత ఉంది, అలాగే ఈ ఒక ఓనర్ కూడా ఎంత చెప్తున్నారు, అలాగే మన ఛానల్ నుంచి ఎంతవరకు తగ్గుతుంది అమౌంట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి. ఇది 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 45 హెచ్పితో వస్తున్న వెహికల్. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 1443 గంటలు అయితే తిరిగిందనమాట. ఆ వెహికల్ తీసుకొని 3 సంవత్సరాలు అయింది కదా, మరి 1443 గంటలు ఎట్లా తిరిగిద్ది అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఈ వెహికల్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉంటారో అతను వెహికల్ కొన్నప్పుడు ఫైనాన్స్ కట్టలేనప్పుడు ఈ వెహికల్ అనేది ఫైనాన్స్ వెళ్ళడం వల్ల కొన్ని సంవత్సరాలు అనేది వెహికల్ అనేది రన్ అయితే అవ్వలేదన్నమాట. అందువల్ల రీడింగ్ అనేది అక్కడ దాకా ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయిన రీడింగ్ అనమాట 1443 గంటలు. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క వెహికల్ అనేది వేరే వాళ్ళు కొనడం వల్ల, అలాగే వాళ్ళు ఫైనాన్స్ దగ్గర నుంచి వీళ్ళైతే తీసుకుంటారనమాట. ఈ ఒక ఓనర్ అనేది ఫైనాన్స్లో ఆగిపోయిన వెహికల్స్ అనేది ఈ ఓనర్ అయితే కొంటూ ఉంటాడనమాట. ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. అంటే జాండీర్ వెహికల్స్, మహీంద్రా, మేసీ ఫెర్గుసన్, ఐచరు, ఇట్లా కొన్ని కంపెనీలు, స్వరాజ్ వెహికల్స్, ఇట్లా కొన్ని కంపెనీ వెహికల్స్ అనేది ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 40 వెహికల్స్ పైగానే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా సరే అన్ని కంపెనీ వెహికల్స్ ఒక చోట దొరికేది సెకండ్ హ్యాండ్లో కావాలనుకుంటే ఈ ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీకు చాలా తక్కువ ప్రైజ్లో వెహికల్స్ అయితే వస్తుంటాయి. అలాగే మంచి వెహికల్స్ అనమాట. అన్ని ప్రీమియం వెహికల్స్ అనమాట. అంటే ఒక 5 మంత్స్ వాడిని కానీ 1 ఇయర్ వాడిని మాత్రమే ఉంటాయి అనమాట ఓనర్ దగ్గర. అన్ని 1 ఇయర్ కన్నా తక్కువ వాడిన వెహికల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. కానీ సంవత్సరాలు ఏంటంటే ఫైనాన్స్ దగ్గర ఆగిపోవడం వల్ల మీకు సంవత్సరాలు ఎట్లా ఉండిద్దనే కానీ వెహికల్స్ గట్టిగా రన్ చేసుకుంటే ఒక సంవత్సరం కూడా యూజ్ చేయని వెహికల్సే ఓనర్ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళండి. ఇంజిన్ లైఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న మీకు షోరూంలో చెక్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన మెకానిక్ చూపించుకోవచ్చు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 6,70,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 6,70,000 అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ అమౌంట్ ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. 6,70,000 కన్నా తక్కువగా ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. అలాగే మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ యొక్క వెహికల్ మీద 20,000 అమౌంట్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అది కూడా మీరు వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా వీడియో చూసి వస్తున్నామన్నా మీ ఛానల్, మన ఛానల్ నుంచి ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు 20,000 అయితే అమౌంట్ అయితే తగ్గుతుంది. అది కూడా ఓనర్కి చూపిస్తేనే మీకు అమౌంట్ అయితే తగ్గుతుంది అనమాట. బయట ఈ వీడియో చూడకుండా బయట తీసుకునే వాళ్ళకి తెలియదు, అలాగే డిస్కౌంట్ వస్తుందని కూడా తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అయితే రాదనమాట. మన ఛానల్ నుంచి మీరు ఏ వెహికల్ అనేది తీసుకోండి, అంటే మన ఛానల్ నుంచి ఓనర్ దగ్గర ఉన్న వెహికల్లో ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీకు 20,000 అమౌంట్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒకటైతే గమనించండి. ఓనర్ చెప్పిన అమౌంట్లలో మీకు కొంత అమౌంట్ డిస్కౌంట్ వస్తుంది, ఓనర్ కూడా కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి 4 వీల్ ట్రాక్టర్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్, కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ ఏరియాలో ప్రతి ఒక్కరైతే కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. కామారెడ్డి సిటీలోనే ఉంది అనమాట. రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క స్టోర్ అయితే ఉంటుందన్నమాట. స్టోర్ అంటే పెద్ద స్టోర్ ఏం కాదు, ఒక యాడ్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఒక గోడంలో వెహికల్స్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేది రన్ చేస్తున్నారు. ఓనర్ దగ్గర అన్ని కంపెనీ వెహికల్స్ ఉన్నాయి.